హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉసిరికాయ ముక్కల నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, అది కూడా నిమ్మరసంతో. ఇలా నిమ్మరసంతో చేయటం వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ముక్క నల్లగా అవ్వకుండా మెత్తబడకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఉసిరికాయ గురించి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే కదండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, గుండె జబ్బుల్ని తగ్గించడానికి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి, ముఖ్యంగా వైటమిన్ సి అధికంగా ఉండటం వలన హెయిర్కి, ఐస్కి, అలాగే స్కిన్కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలి అంటే 300 రకాల రోగాలు నయం చేస్తుందంట అండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయతో నిల్వ పచ్చడి చేసి పెట్టామంటే హ్యాపీగా సంవత్సరం పాటు తినేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లా పికిల్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఈ ఉసిరి ఆవకాయని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg ఉసిరికాయని తీసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని మరీ చిన్నవిగా కాకుండా అలానే మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఇలా మీడియం సైజులో ఉన్న కాయలు వచ్చేసి 25 నుంచి 30 వరకు వస్తాయి. ఈ ఉసిరికాయల్ని తీసుకునేటప్పుడు బాగా గ్రీనిష్గా ఉన్నవి, కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి. కొద్దిగా మెత్తగా ఉన్నవి, ఎల్లో కలర్లో ఉన్నవి తీసుకోకూడదు. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నింటినీ బాగా క్లీన్ చేసుకోవాలండి. దీనికోసం ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకొని తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ప్రతి ఒక్క కాయని ఈ విధంగా చేతితోటి బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్ని కాయల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తడి అంతా మొత్తం తుడిచేసుకోవాలి. ఇలా అన్ని కాయల్ని తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి అయితే ఒక అరగంట పాటు, ఎండలో అయితే ఒక పావు గంట సేపు వదిలేసేయండి. ఇలా చేయటం వల్ల ఇంకా ఎక్కడైనా తడిగా ఉంటే మొత్తం డ్రై అయిపోతాయి. ఈలోపు మనము ఈ పచ్చడికి కావాల్సిన మెంతి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. ఈ మెంతుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలను వేసుకోండి. మనం తీసుకున్న 1/2 kg ఉసిరికాయలకి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు కరెక్ట్గా సరిపోతాయి. ఆవాల్ని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 2 నిమిషాల పాటు, అంటే ఈ ఆవాలు చిటపటలాడి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. మనం ఆల్రెడీ ముందే క్లీన్ చేసి ఉంచుకున్న ఉసిరికాయలను బాగా ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసుకోవాలి. అదేవిధంగా ఈ కాయకి ఎక్కడైనా నల్లగా మచ్చలుగా ఉన్నా, లేదా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం నలిగినట్టు ఉన్నా, లేదా కొద్దిగా ఏదైనా పాడైపోయినట్టు ఉన్నా ఆ పార్ట్ వరకు కట్ చేసుకోవాలండి. మనం తీసుకునేటప్పుడే కొంచెం చూసి మంచి కాయల్ని తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ ఉసిరికాయలన్నింటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎక్కడైతే గీతల్లాగా లైన్స్ లాగా ఉన్నాయో వాటి మీద ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఉసిరికాయ వేగేటప్పుడు లోపలి వరకు చక్కగా వేగుతుంది. అలాగే మనం ముక్కల పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఘాట్లు అవసరం లేదండి, ఒక 2-3 చోట్ల ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ఉసిరికాయల్ని కట్ చేసిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఈ కాయలన్నీ కొలుచుకొని తీసుకోవాలి. ఇలా కొలిచి తీసుకోవటం వలన మనం చేసే ఈ ఉసిరి ఆవకాయకి ఉప్పు కారం కరెక్ట్గా తీసుకోవచ్చు, అంటే సమానంగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను తీసుకున్న ఇక్కడ 1/2 kg కాయలకి 3 గ్లాసులు అయ్యాయండి. ఇలా కొలుచుకున్న కాయల్ని పక్కన పెట్టేసి ఈ పచ్చడికి కావాల్సిన ఉప్పు కారంని ఇదే గ్లాస్తో కొలుచుకొని తీసుకోవాలి. కారం వచ్చేసి సేమ్ గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. గ్రామ్స్లో వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా సాల్ట్ను కూడా కొలిచి తీసుకోవాలండి. సాల్ట్ కూడా ఒక 1/2 గ్లాసు సాల్ట్ పడుతుందండి, కానీ ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు తగ్గించి వేసుకుంటే మంచిది. తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రామ్స్లో చెప్పాలి అంటే 40 గ్రామ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే గ్లాస్ తోటి గ్లాస్ నిండుగా ఆయిల్ని తీసుకోవాలండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ నిలువ పచ్చళ్ళకి బాగుంటుంది. ఇక్కడ నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి 250 ml దాకా ఉంటుందండి. ఇలా ఆయిల్ని కడాయిలోకి తీసుకున్న తర్వాత ఇది కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత మనం ముందే కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయల్ని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఉసిరికాయల్ని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కడాయిలో సరిపోకపోతే సగం సగం వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేయించుకోవచ్చండి, కానీ కట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా కాయలకి ఘాట్లు పెట్టుకొని వేయించుకోవడం వల్ల చాలా ఈజీగా ముక్కలుగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి. ఈ ఉసిరికాయని పచ్చిది తీసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అలాగే
మనం ఇలా నిల్వ పచ్చళ్ళు చేసుకున్నా లేదా అప్పటికప్పుడు పచ్చడి చేసుకొని తిన్నా లేదా స్వీట్ కానీ లేదా క్యాండీస్ కానీ ఎలా చేసుకొని ఎలా తీసుకున్నా కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమీ లాస్ అవ్వండి. సో ఈ విధంగా నిల్వ పచ్చడి చేసుకోవటం వల్ల మనం సంవత్సరం వరకు హ్యాపీగా తినేయచ్చు. ఈ ఉసిరికాయలు వేగటానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి. ఇవి వేగాయా లేదా అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక నైఫ్ కానీ లేదా ఈ విధంగా ఒక ఫోర్క్ కానీ తీసుకొని లోపలికి గుచ్చి చూస్తే ఈజీగా గుచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయిందన్నట్టు. ఇలా అన్ని ఉసిరికాయల్ని ఈవెన్గా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్లో పచ్చడి కోసం పోపు వేసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత ఒక 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పైన పొట్టు తీసేసుకొని కొంచెం పైన బ్లాక్గా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల ఈ వెల్లుల్లి పచ్చడిలో ఊరిన తర్వాత మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు కరివేపాకుని ముందే శుభ్రంగా వాష్ చేసుకొని తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకుని ఆయిల్లో వేసేసుకొని జస్ట్ అంతా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి ఈ పోపుని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము ముందే వేయించి పెట్టుకున్న మెంతి ఆవాలను పౌడర్ చేసుకుందామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందే కొలిచి ఉంచుకున్న ఉప్పు కారంని వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆవపిండిని వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ముందే వేయించుకున్న ఉసిరికాయలను పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని ఇలా డైరెక్ట్గా కాయలుగా పచ్చడి పెట్టుకోవచ్చండి. కానీ ఇలా పచ్చడి పెట్టి పిల్లలకి వేసామంటే ఈ కాయ సగం తినేసి సగం వదిలేస్తూ ఉంటారు. అప్పుడు మనకి సగం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఇలా ముక్కలుగా చేసి పచ్చడి పెట్టుకుంటే ఎంత కావాలి అంటే అంత వేసుకోవచ్చు. అప్పుడు పచ్చడి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఉసిరికాయల్ని ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి చూడండి ఎంత ఈజీగా ముక్కలుగా చేస్తున్నాము. అదే మనం ఫ్రై చేయకముందు ముక్కలుగా కట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా అన్ని ఉసిరికాయల్ని ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం మధ్యలోకి ప్రెస్ చేస్తే చాలండి, ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఉసిరికాయలన్నింటికి విత్తనం తీసేసుకుని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలకి ఉప్పు కారం మెంతి ఆవపిండి బాగా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందే పోపు వేసి రెడీగా ఉంచాం కదా, అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం తీసుకుందామండి. మనం తీసుకున్న 1/2 కేజీ ఉసిరికాయలకు 4 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని రసం తీసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం వేయటం వలన ఉసిరికాయలోని వగరుని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి ఒక 3 లేదా 4 నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసేస్తే మనకి ఉసిరికాయ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. ఈ నిమ్మకాయకి బదులుగా మనం చింతపండు కూడా వేసుకోవచ్చండి. ఒక 100 గ్రాముల చింతపండుని నానబెట్టిన తర్వాత గుజ్జును తీసి అది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. అది కూడా బాగుంటుంది. కానీ ఇలా నిమ్మరసంతో చేస్తే తక్కువ టైంలో పచ్చడి పెట్టుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 పెద్ద సైజు నిమ్మకాయల నుండి తీసిన రసం వేస్తున్నానండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నిమ్మరసం వేసిన తర్వాత ఈ పచ్చడి కొంచెం థిక్గా అవుతుంది. కానీ 3-4 రోజుల తర్వాత అంటే ఈ పచ్చడి ఊరిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ పైకి తేలి సమానంగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అంచుల వెంబడి ఉన్న పచ్చడిని అంతా క్లీన్ చేసేసుకొని మూత పెట్టేసి 3-4 రోజుల పాటు కంప్లీట్గా వదిలేసేయండి. మధ్యలో రోజుకు ఒకసారైనా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఏమాత్రం తడి తగలకుండా చూసుకోవాలి. తడి తగిలితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి తడి తగిలిన ప్రదేశంలో ఉంచుకోండి. ఇక్కడ మీకు 4 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చడి చక్కగా ఊరి ఆయిల్ బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ పచ్చడిని అంతా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవాలి. అంతే అండి, చింతపండు లేకుండా నిమ్మరసంతో చేసిన ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఈ పచ్చడిని ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.